అంటే ఇప్పటివరకు కూడా చాలామంది ఆఫీస్లో అలాగే బిజినెస్ అయితే బిజినెస్ దగ్గర పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఈ సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. కొంతమంది ట్రాన్స్జెండర్స్ మీద కూడా ఈ హరాస్మెంట్ అనేది ఒక స్థాయిలో చూస్తున్నాం. సో అలాంటప్పుడు ఎలా ఎదుర్కోవాలంటారు వాళ్ళని? ట్రాన్స్జెండర్ యాక్ట్ రీసెంట్గా వచ్చిన దాంట్లో ప్రకారం ఏంటంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చారు. కొంచెం ఏంటంటే ఇంకా అక్కడ కొంచెం అసంతృప్తి ఉంది. దాంట్లో వాళ్ళకు కూడా 376లో తీసుకురాలా వాళ్ళని. అది తీసుకొస్తే బాగుంటుంది. జడ్జిమెంట్స్ ఉన్నాయి, బట్ ప్రొటెక్షన్ అయితే ట్రాన్స్జెండర్స్ కూడా ఉంది. బైసెక్షువల్లో కానీ లేకపోతే హోమోసెక్షువల్ కానీ వాళ్ళ మీద ట్యాక్స్ జరిగితే. ఇక వర్క్ ప్లేస్లో అండ్ బిజినెస్ ప్లేస్లో మనకి చూసుకుంటే కనుక విశాఖ యాక్ట్ అని ఒక విశాఖ కేసు అని చెప్పేసి దాంట్లో ఏమైందంటే ప్రతి గైడ్లైన్స్ రాసిందమ్మా. ప్రతి వర్క్ జోన్లోనూ దేర్ మస్ట్ బి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని చెప్పేసి వచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అని చెప్పేసి ఈ దీంట్లో ఏమన్నాడంటే పాష్ యాక్ట్ అంటారు. పాష్ యాక్ట్లో ఏంటంటే ప్రతి వర్క్ జోన్లోనూ ఆడవాళ్ళు అన్నది కొంచెం మోర్ దాన్ పర్సంటేజ్ చెప్పాడు. ఆ పర్సంటేజ్ ప్రకారం ఆడవాళ్ళు కొంతమంది ఉంటే కనుక దేర్ మస్ట్ బి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలో చైర్మన్ వచ్చేసరికి లేడీని పెట్టమన్నాడు, మెంబర్ వచ్చేసరికి సోషల్ వర్కర్ ఒకటి ఉండాలన్నాడు. ఈవెన్ చైర్మన్ కూడా సోషల్ వర్కర్ పెడితే మంచిదని చెప్పాడు. ఒక అడ్వకేట్ని రికమెండ్ చేశాడు. అండ్ దాంట్లో స్టాఫ్ ఎక్కువ ఆడవాళ్ళనే పెట్టమని చెప్పేసి అన్నాడు. ఒకవేళ ఆ రకంగా వాళ్ళు ఒక ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు. వచ్చినటువంటి ఈవెన్ కోర్టుకి వెళ్ళక్కర్లేదమ్మా దానికి. వచ్చినటువంటి ఈ జరిగేటువంటి ఈ ప్రక్రియలో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాలి. ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకి ఎస్ తప్పు జరిగింది అని ఇమీడియట్గా యాజమాన్యానికి చెప్తే కనుక అకార్డింగ్ టు సర్వీస్ యాక్ట్స్ ప్రకారం వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ముందు ఏంటంటే ఇది జరుగుతున్నంతసేపు ఆ అమ్మాయిని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఫస్ట్ దాని యాక్ట్ ప్రకారం. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ లేదు, నాకు ఇక్కడ ప్రొటెక్షన్ లేదు అని అమ్మాయి అడిగితే అమ్మాయికి 50,000 ఇచ్చేయమంది. అక్కడతోటి వదలలేదమ్మా. ఇక్కడ ఎల్సిసి లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది ఒకటి ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఉంది. దాంట్లో చైర్మన్ కింద ఒక లేడీ మంచి పొజిషన్లో గవర్నమెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు దాంట్లో చైర్మన్గా ఉంటున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ లేకపోతే ఇమీడియట్గా లోకల్స్ కంప్లైంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే కనుక లోకల్ కంప్లైంట్ కమిటీ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. అక్కడ కూడా ఈ ఎవరైతే ఈ అమ్మాయిని విక్టిమ్ని హింసించారో వాళ్ళందరినీ పిలిపిస్తారు. వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. చేసి వాళ్ళు రికమెండ్ చేస్తారు, ఎస్ జరిగింది, మీరు వెంటనే పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తారు. ఈ ఎప్పుడైతే పాష్ యాక్ట్ వచ్చిన తర్వాత ఉమెన్కి దెర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రొటెక్షన్. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇది ఎడ్యుకేట్ అవ్వట్లేదమ్మా, తెలియట్లేదు, చెప్పట్లేదు అండ్ బయటికి రావట్లేదు. 3 చెప్పచ్చు. ఏదైనా ఒక ఆడవాళ్ళు వర్క్ జోన్లో పనిచేస్తున్నారు. వర్క్ జోన్లో పనిచేస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఎక్సెస్ వర్క్ ఇచ్చారు, వాళ్ళకి సంబంధం లేని వర్క్ ఇచ్చారు. లేదంటే కనుక ఓవర్ టైం చేయమంటున్నారు, అమ్మాయి కదా అని ఓవర్ టైం. అండ్ బాడీ షేమింగ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వాట్ వీ కాల్ గివింగ్ ఏ బ్యాడ్ కాల్స్ టు దెమ్, బ్యాడ్ అండ్ ఆల్సో బ్యాడ్ టచెస్ అండ్ ఫేవరెటిజం, ఎక్సెస్ ఫేవరెటిజం ఫర్ నువ్వు ఇది చేస్తే ఇది చేస్తాను అని చెప్పేసి అడుగుతున్నారు. ఇవన్నిటినీ క్లియర్గా విశాఖ యాక్ట్లో చూపించాడు ఏవేమిటి దీంట్లోకి వస్తాయి. వాటిలో ఏది జరిగినా సరే అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. హెరాస్మెంట్ అనే పదాన్ని ఎక్కువ వైబ్రేట్గా చెప్పాడు. అంటే అడే సెక్షువల్ హెరాస్ చేయక్కర్లేదు, లేకపోతే ఆ కాల్స్ తోటి వాడు బ్యాడ్ టచెస్ తోటి వెళ్ళక్కర్లేదు. అమ్మాయి అనేటువంటి లోకుతోటి ఏది చేసినా సరే దాంట్లోకి అట్రాక్ట్ అయ్యి. అండ్ చాలా